అంటే ఒక మ్యూజిక్ వరల్డ్లోకి రావాలి అనేది ఒక జర్నీ ఏ ఏజ్లో స్టార్ట్? యాక్చువల్లీ మా ఫాదర్ మ్యూజిషియన్ అండి, సీనియర్ మ్యూజిషియన్. ఓకే, ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నారు? యా ఉన్నారు, లక్ష్మీకాంత్ చారి గారు ఆయన పేరు. ఓకే. సో మా నాన్న మన రాజ్ కోటి ఉన్నారు కదా, రాజ్ కోటిలో రాజ్ గారు సపరేట్గా మ్యూజిక్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ రిథమ్ ప్రోగ్రామర్ అండి. ఓకే. అప్పట్లో సిస్టమ్స్ అవన్నీ లేవు, ఇప్పుడు వేరే మిషన్స్ ఉంటుండే. సో దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తుండే. సో అలాగా నేను వెళ్తుండే అనమాట చిన్నప్పుడు. ఓకే. మనం నెక్కర్ వేసుకున్నప్పుడు వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యూజిక్ అంతా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఓహో. సో నేను స్టార్టింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ రాజు గారితోనండి. మీది? నాది. అంటే నాకు ఇంకా అప్పటికి అంటే మ్యూజిక్ వరల్డ్ ఏంది తెలియదు అప్పటికి. సో ఫస్ట్ ఇది మన ప్రసాద్ ల్యాబ్స్లోనే. ఏ సినిమా అండి? గుర్తులేదండి నాకు, సినిమా గుర్తులేదు. ఓకే. గుర్తులేదు. అంటే డొమింగో పిలిచారు, ఎలా చేస్తాడు అబ్బాయి అనేది. దాని తర్వాత జర్నీ ఇంకా వాసురావు గారితో ఈటీవీ లోగోస్ అని నేనే చేశానండి. లోగోస్ అంటే ఇప్పుడు ఈటీవీ అనే సింబల్ వస్తుంది కదా, దానికి మ్యూజిక్ వస్తుంది. అది ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తారు. అట్లా మిగతా లోగోస్ అంటే నెక్స్ట్ ఫాలో అప్, నెక్స్ట్ ఇది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. లోగోస్ అంటే మనకి ఆర్ట్ ఫామ్ లోగోస్ అనుకుంటా, టైటిల్ ఇట్లా ఇప్పుడు ఈటీవీ మిగతా అన్ని ఫామ్ అయ్యాయి కదా, ఈటీవీ ప్లస్ ఈటీవీ బిన్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి. అప్పుడు కూడా అంతా మెయిన్ ఇది బిట్స్ అన్ని నేనే చేశాను అప్పుడు మ్యూజిక్. ఓకే. సో వాళ్ళ ఈటీవీ వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు అక్కడ అవుతుండే మన రామోజీ ఫిల్మ్ సెట్లో. వి యూస్ టు గో ఫ్రమ్ హియర్ అండ్ వర్క్ ఇన్ ద స్టూడియో. రామోజీరావు గారు మీ వర్క్ మెచ్చుకునే వాళ్ళ? అంటే రామోజీరావు అంతా అక్కడ దాకా వెళ్ళేది కదా? అక్కడ దాకా వెళ్తుంది. మెయిన్ వాసురావు గారే. ఓకే. వాసురావు గారు హీ యూస్ టు, ఆయన ఆస్థాన సంగీతకారుడు అక్కడ. వాసురావు గారు అంటే ఆస్థానం, ఆయన అక్కడే సెటిల్. ఆయన దగ్గర చాలా ఇయర్స్ వర్క్ చేశానండి వాసురావు గారితో. ఓకే. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంటే ఫస్ట్ టైం బయటికి వచ్చి వర్క్ చేయడం అనేది, ఇంటూ వర్క్ చేసుకుంటుండే. ఓకే. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఒక ఈటీవీ వర్క్ చేయడం అనేది దట్ వాజ్ అంటే కొంచెం ఒక బౌండరీ ఓపెన్ చేసింది అనుకోవాలి నాకు. కొత్తగా మీరు నేర్చుకోవడానికి కూడా.